కట్స్ ఇంకో దానికి చూపిస్తా. ఓ ఎన్నో రకాలు ఉన్నాయి కట్స్ పెట్టి కూడా. అది హ్యాండ్స్ పెట్టిన దానికి కట్స్ పెడతా, మిగతా దానికి పెట్టండి. మీద పడుతుంది, జాగ్రత్త మీరు. कट करो बोलो मैं बखारी उसी को देख लेती कट करी नहीं बड़ा कम सारे साथ कल नए थे उठाती नहीं समीना में नंबर. गाय का तो सुबह में बिजी रहते हैं. నాకు కపడా సుధరా नहीं समझो लूज सिवन डाल लेना, लूज सिवन डालने को कंफर्ट बोलेगा पक्का. अब एक ही चलता है, इधर कम सारे सा है ना शोल्डर, एक छोटा है एक बड़ा है, फिर खींच रहना बोलते हैं. अच्छा दो एक ही चल रहा है కట్ చేయడానికి. అది ఆఫ్ ఆఫ్ ఉంది తల్లి, నాకు అర్థమే కాలేదు. అది చెప్పారు హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు కట్ చేసినాను. ఇది కొద్దిగా హెచ్చు తగ్గులు వచ్చినందుకు ఇది ఇట్లా షేప్ తీసుకున్నాను. ఇట్లా లూజ్ కుట్ట వేసుకొని అన్ని సమంగా వస్తాయి. ఇట్లా క్లాత్ అంతా కట్ చేసేటప్పుడు ఇబ్బంది అవ్వదు. మీకు అలవాటు అయ్యేంత వరకు ఈ 4 ముక్కల మేడ ఇవి సెట్ కావాలంటే మీకు రాదు కదా, బట్ట జారుతుంటుంది. పిన్నీసులు ఉంటే పిన్నీసులు పెట్టుకోవచ్చు. ఒకవేళ లేదనుకోండి వెంటనే పెద్ద కుట్టు పెట్టేసుకొని మనకు కావాల్సిన పద్ధతిలో కట్ చేసుకోవచ్చు. ఇదైతే నేను చేసినాక అక్కడికి ఏదో కింద ఇది కుట్టడం మనం చూసుకొని మీరు ఫోటో పెట్టి చెప్పండి మేడం, మళ్ళీ ఫోటో లేట్ అయితే అదేమో. ఫోటో వచ్చినారా? ఇది అయిపోయింది, అయిపోతే నేను ఫోటో పెట్టేస్తాను. ఎదురు చూస్తూ ఉంటాడు సార్, ఆడ పంపించాలి ఆయన. హాఫ్ అన్ అవర్ ఉంటే వాళ్ళు ఆ ఫోటో చూసి కరెక్ట్ జరుగుతుంది లేదు అనేది. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది కుట్లిప్ప తీసేస్తాను చూడండి. ఇది కరెక్ట్గా ఉందా లేదు, కరెక్ట్గా ఉంటుంది అంతే తీసేస్తాను. అయిపోయింది. పైపింగ్ ఇది గ్రీన్ కలర్ పైపింగ్ గ్రీన్ కలర్ ज़्यादा लेना नहीं इसको. इंको 2 इव्వండి మీరు కూడా. दो అమ్మా అందరు కూర్చోండి, ఒక ఫోటో తీస్తాను. సరే మేడం. మీ అదృష్టం చూడండి, ఫోటోలు రోజుకో ఒక డ్రెస్ మీద ఫోటో వస్తుంది మీకు. మేడం మనం ఇది అటాచ్ చేసినప్పుడు ఇది క్రాస్గానే చెయ్యాలి. చూడు వీడియోలో ఈ మూల క్రాస్గానే రావాలా, వస్తేనే సెట్ అవుతుంది మనకు. లూజ్ కుట్టు పడింది. మీకు ఫోటో తీస్తాను పదండి. ఎప్పుడు ఇట్లా కుట్టినాక దీన్ని ఇట్లా తిప్పుకోవాలి, మడత పడాలి. మడత పడిన తర్వాత మళ్ళీ ఇట్లానే చూడండి. ఇది ఎక్కువ వచ్చింది అనుకోండి కొస బాగుండదు, కాబట్టి కొద్దిగా కట్ చేసుకుంటే మనం షేప్ ఇట్లా సర్ది వస్తుంది. కొద్దిగా ఇది చూడండి ఇట్లా ఉంది. దీన్ని ఇట్లా తిప్పేసుకుంటున్నాం, ఇట్లా వస్తుంది. వీ షేప్లో వచ్చింది. అప్పుడు మళ్ళీ మనము దీనికి రివర్స్ తిప్పేసి రివర్స్ తిప్పాలి. ఇప్పుడు చూడండి మేడం సేమ్ మెజర్మెంట్స్ మేడం. ఇది వేరే ఉంటుంది చూడండి, వేరే కుడతాను. చెప్తా, ఇది కుట్టి చూపించి మీకు
దీన్ని ఏమంటారు మేడం? అది కూడా జబ్లానే. అది స్లీవ్లెస్, పైన తాళ్ళు కడతారు పిల్లలకు. ఇది చూడండి వేరే టైప్. గీతకు వస్తుంది కవి. బుక్క నేను చూపిస్తా. మీకు మొత్తం ఖర్చు అవుతుంది. మీకు మోడల్ కోసం చూడమా, నేను ఇట్లా కుట్టినాను కదా. మనం ఎంత ఒక 5 ఇంచులు 4 ఇంచులు, మనకు 5 ఇంచులు అయితే మనకు సరిపోతుంది కట్టడానికి. అయిపోయింది. నెక్స్ట్ ఈడ నుంచి మనకు ఈ భాగం లక్షి వాళ్ళకి చూపిద్దాం. ఇది వీడియోలో చూడరు మాట్లాడతాము, మళ్ళీ ఇది చూడకుంటే వాళ్ళకే కష్టం. మనము ఇది కట్ చేసి కుట్టినాక చూపిద్దాం. कपड़ा भी फिसल लेगा है मैडम. मैं काटन ही चाहिए जरा सूट जरा करेक्ट देख ले तो ఏదైనా తెలుగు డౌట్ అడుగుతాను క్లియర్ అయిపోతుంది. జాగ్రత్త కదా. కాటన్ కాదు, కాటన్ 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 నాకు డౌట్ క్లియర్ అవుతుంది కొంచెం నువ్వు తెలుగులో అడిగినా. కాటన్ జాగ్రత్త కదా ఇది అంటుంది. మళ్ళీ మేము అడిగి విసిగించకుండా మేడంని. दो तरफ आता है इसके. అంటే ఇది ఇక్కడ కట్ చేయడం రెండు వైపులు వస్తుంది. రెండు వైపులు వస్తుంది చూడండి. మా కొద్దిగా అందరు సైలెంట్గా మాట్లాడండి, వీడియోలో మీకు ఏమీ వినపడదు, వేస్ట్ అవుతుంది మళ్ళీ. ఓకేనా? నేను చెప్తాను వీడియో తీసేటప్పుడు మాట్లాడబాకండి. మేడం ఇప్పుడు ఆన్ చేసిన ఉంది నాకు తెలియదు. నీకు తెలియలేదన్న వాళ్ళు తెలివి ఉండదు. తినలేదా? उसको टफ दिखाने वो ये है तो इजी दिख रहा था रॉन्ग होने से.
మేడం కొద్దిగా చెప్తూ చెప్పరా? చెప్తూ నీట్గా ఇట్లా ఇంతే తిప్పేదే కదా. ఇది ఎక్కువ వచ్చినప్పుడు కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. తిప్పడానికి గలీజ్గా కనిపించదు. పలట్తా అక్కడ పోయింది చూడు అంటే లేదు తీసుకుంది. ముందే మెడ తగిలిచ్చేసి సంకలు కుట్టింటే ఇబ్బంది ఉండేది కాదు. అంటే ఫస్ట్ సీలతో గల్లా సీలతో गला सीले तो हमने करेक्ट आ जाए। सुबह गलती सी जरा ये सीधी याद रहता नहीं। ఫస్ట్ మెడ తగిలించుకున్నాక కుట్టండి. నేను పొరపాటుగా అన్నీ ఎందుకంటే నేను పొరపాటుగా ఇట్లా కుట్టినాను. ఇంకోటి నీట్గా చూపిస్తాను. ఇది ముందు బెడ తగిలించుకుంటే మనకి ఇబ్బంది కాకుండా దానిపైన వచ్చేసేది అది కొద్ది పొరపాటు. అట్లా తీసుకోండి, ఇచ్చేయండి. భయపడిస్తున్నావు పాపం నువ్వు ఆమెని. అసలే సన్నపిల్ల తల్లి పాపం. फर्स्ट सीता के थे तो गला ऐसा भी अच्छा है।
ఫస్ట్ చేసుకుంటే ఫస్ట్ పైన పొరపాటుగా ఇట్లా చేసినందుకు ఇది పొరపాటు బాగానే ఉంది. ఏంటి అదేమన్నా స్లాస్ పడి ఉంటుంది కదా. మనమే మాట్లాడితే అయిపోతుంది. बच्चा आया नहीं आया नहीं घर में है सामान लाइन नहीं ఇంట్లో ఎవరు ఉంటారు మరి చూసుకోవడానికి? लाइन अरे लाला अल्लाह చుక్కలు చూపిస్తాడు ఇది మాకు చుక్కలు చూపిస్తుంది మేడం. మాట్లాడుకోవాలి మా నోర్లే నిన్న పాపం వీడియో పెట్టినారు కష్టపడి అన్ని వాయిస్లు వినిపిస్తున్నాయి. అవును, చూడాలి మనం అంతే ఫోకస్ ఉంటాయి. మాట్లాడితే అర్థమవుతాయి కదా మేడం మాట్లాడు. फर्स्ट में गला से लेते तो इतना परेशान नहीं होता बोले तो सुनते तुम्हें सीट को మీరు కుట్టేటప్పుడు ముందు మెడ కుట్టండి. కుట్టినాక ఇది చెప్పరా? ముందు మీరు కుట్టేటప్పుడు మెడ కుట్టండి. మెడకు పైపింగ్ తగిలించిన తర్వాత సంకలు తగిలిస్తే అప్పుడు నీట్గా వస్తుంది. చూడండి. చూస్తే అర్థమవుతుంది. फरवरी से स्टार्ट नहीं ये मंथ चौथा आया नहीं सारू आया तो बोलता बड़ा प्रोग्राम शुरू करी वो प्रोग्राम सक्सेस हुआ. అది కూడా 3 మంత్స్ మేడం. అది మూడు అస్సలు మగ్గం వరకు హైలైట్ ఉంటుంది. కోర్సు 3 మంత్స్ అన్ని 3 మంత్స్ ఏమా ఇది అయిపోతే మధ్య అవి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ దానికి వస్తూ ఉంటారు. అంతే ఇంకా బ్యూటీషియన్ నేర్చుకో పొద్దున్నొచ్చి అసలు పొద్దున్నొచ్చి పోతుండే అందరు. పొద్దున్న 10 గంటలకు వచ్చి సాయంత్రం పోతుండే అందరూ అంతా నేర్చుకొని. జారుతుంది జారుతుంది క్లాత్. तो भी उल्टा लगाओ बाद में. उल्टे लगा ले काओ पाइपिंग उल्टा लगा ले का तो सीधे पलटाई जा. मैं क्या करूँ सीधे लगा को उल्टे पलटाई. इसलिए ఉల్టా పెట్టి కుడివైపు ఎడం వైపు పెట్టి కుడివైపు తిప్పితే ఈజీగా వస్తుంది. మా
కుట్టాలా అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ పైపింగ్ వేసుకోవచ్చు. ఇదే కలర్ వేయచ్చు, గ్రీనే వేసేయచ్చు. ఇందాక చూపించినాను కదా, దానికి జబ్లాక్ వేసింది, దీనికి స్ట్రైట్ వేయాలి, లేదంటే ఓవర్లాక్ వేసుకోవాలి. ఓవర్లాక్ అంటే స్ట్రైట్ వేయాలి. స్ట్రైట్ వేసేసి సరిపోతుంది, మస్తు వేస్తుంది. దీనికి స్ట్రైట్ అయినా సరిపోతుంది. చూడండి, దీని కింది వైపు ఇదంతా స్ట్రైట్ ఉంది కదా, మనకు స్ట్రైట్ పీస్. ఈ సంకలు మెడ కాడ మన క్రాస్ స్ట్రైట్ కింద స్ట్రైట్ ఉన్న కాడ స్ట్రైట్ పీస్లే వేయాలా. రౌండ్ భుజం సంకలు తిప్పేటప్పుడు మెడ తిప్పేటప్పుడు క్రాస్ పీసులు తీసుకొని క్రాస్ కట్ చేసుకొని 1.5 ఇంచుతో కట్ చేసుకొని తిప్పుకోవాలి. మెజర్మెంట్స్ ఇక్కడే చెప్తారా? పేపర్ తీసుకున్న నేను చెప్తాను, కొద్దిగా పట్టుకోరా మేడం, చెప్తాను, కొద్దిగా ఉండండి. ఇక్కడ ఇట్లయితే మనం चौथ के बच्चे को सिए ज़्यादा को घर में है, अभी क्या तुम्हें टाइलर बन गई तो हमारी काटन के सियो सी को लंगोटा, बच्चे को छोट का बच्चा है तो लंगोटा 6 लंगोटा 6 जबले 6 कटरायरा ऐसे सी को दे डाले थे। एक सेट ट्रैक्टर को दे डाला कौन सी कली छोड़ी ఏం కాదు, అది కిందనే తిరుగులాడుతుంది, అది పైకి ఎక్కలేక. ఇది ఉందని క్రాసే వేసేస్తున్నా, మనకు స్ట్రైట్ పీస్ తీసుకుంటే 1.5 ఇంచుతో బాగా వస్తుంది. పాపలు పిల్లలు సౌండ్ వాళ్ళు పాపలు ఏం చేద్దాం పిల్లకాయ అనాలి, అప్పుడు వాళ్ళు అక్కయ్యలు అనాలా. ఈ అక్కయ్య కాదులే మేడం, పాపం వాళ్ళు అక్కయ్యలు, అందరం అక్కయ్యలం. మేము చెల్లమ్మ అన్నాం, ఓన్లీ సింగిల్ చెల్లమ్మ అన్నాం మనం. అక్కయ్యలు అనాలా, చెల్లమ్మ అన్నాం.
12. ఇది ఒక నమూనా ఉంటే మీరు ధైర్యంగా ఇట్లా కుట్టాలా ఇష్టం, ఇట్లా కలర్ఫుల్ ఉంటే బాగా ఇష్టం ఉంటుంది మా కుట్టేటప్పుడు. ఒకటి ఇదే ఒకటి అది బాగుంది, కలర్ఫుల్ కాంబినేషన్. సంధ్యాకన్నా కుట్టే అవసరం లేదు కానీ మనం చూసుకుంటే మనకు రావాలి కదా. ఇది ఒకటి తమ్మున చూపిస్తే మీరు కుట్టుకుంటారు. ముందు పైపింగ్ మెడది తగిలిచ్చేస్తే ఇది ఈజీగా వస్తుంది. చూడండి వచ్చిందా? బాగా వచ్చింది. ఇప్పుడు ఇది ఆ క్లాత్ ఇవ్వను, ఇది ఇది ముక్క ఉంది శివన్ పడాలి. జర అది క్లాత్ పడింది చూడండి. అది ఏ భాగమో చెప్పండి. ఇది పైన ఊరికే షోకి కూర్చుంది, కట్ చేసిన దగ్గర హ్యాంగింగ్ హ్యాంగర్ అంటే ఇక్కడ లోపల కట్ చేసిందా? ఏది వేరే క్లాత్ తీసుకొని ఇందాక మేడము ఒకటి ఇట్లా ట్రయాంగిల్ తీసి దానికి ఇక్కడ పెట్టినారు కదా, యూజ్ చేసుకోమన్నారు కదా, ఇదేమన్నా అట్లా వేస్ట్ అయినా కాదు. నేను ఇది కట్ చేసి ఇది తీసేయమండి. ఇది దీనికి కట్టడానికి కావాలా కదా, 4 ముక్కలు కావాలి. ఇది ఒకటే కొలతలు ఉండాలి చూడండి, 4 ఒకే సైజు ఉండాలి. ఫోన్స్ చేస్తున్నాము. ఊరికే ఇది డిజైన్ కింద కోన్స్ కోన్స్ హ్యాంగింగ్స్ దీనికి కనెక్ట్ చేస్తే ఓకే సింపుల్గా. రివర్స్ అనేది खाली ये कोना वो कोना इसके ऊपर ही లంగోటకి పెడతాం కదా అట్లా పెట్టాలి. ఇది చూడు ఈ సెంటర్కి రావాలి చూడు, మర్చినప్పుడు కరెక్ట్ సెంటర్లో మనం కుచ్చు వస్తే అది అట్లా వస్తుంది, కుచ్చు రాకుండా చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఇది ఎంత వస్తా బాగా వస్తే అంత బాగా నీట్గా వస్తుంది. అది అడ్డదిడ్డంగా వచ్చింది కదా, కానీ ఓపిక మా
బాగొచ్చు అంటే ఓపిక ఉండాలి కొద్దిగా ఆదరా బాదరా చేసి ఆదరా